వెల్కమ్ టు కారుణ్య సమూహం. ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా మరి సద్గురు తపస్వీజీ మహారాజ్ జీవిత చరిత్ర 22వ భాగంలోకి ప్రవేశించాము. మరి ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియచేసుకుంటూ మరి సద్గురు తపస్వీజీ మహారాజ్ని ఆహ్వానించుకుంటూ ఈ రోజును ప్రారంభించుకుందాం. మరి నిన్నటి రోజున మరి అమ్మవారు చెప్పినట్లుగా అమ్మ శ్రీ మహాలక్ష్మి వరం ఇచ్చినట్లుగా ఆ 2 వరాలు ఇచ్చింది అమ్మవారు శ్రీ మహాలక్ష్మి. ఏమిటి? ఒకటేమో ఆయనకి బాగా పేరు ప్రఖ్యాతులు వస్తాయని, అలాగే ఆయన ఉన్నటువంటి స్థలంలోనే ఒక చక్కటి ఆశ్రమం కూడా పెద్దగా వస్తుంది అని కూడా అమ్మ వరం ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే మదన మాలవ్య గారికి ఈ యొక్క చికిత్స చేసేటప్పటికి, కాయకల్ప చికిత్స చేసేటప్పటికి అది దేశం అంతా కూడా ప్రచురించబడి మరి ఎంతో గొప్ప పేరు రావడం, దాని తర్వాత అనేక మంది ఆస్థాన అంటే రాజ రాజులు ఈయన దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క అనారోగ్యం నుంచి పూర్తిగా బయటపడడం, ఈ విధంగా మరి ఆ తర్వాత వారు ఆ మరి అమ్మవారు వరం ఇచ్చినట్లుగానే అక్కడ ఒక పెద్ద ఆశ్రమం రావడం. సో ఆశ్రమంలో ఎంతో మందికి చక్కగా వైద్యం చేస్తూ అనేక మందిని మరి ఆ వాళ్ళకి ఎంతో శస్త్రచికిత్స చేయడం అనేది జరుగుతూ వచ్చింది. ఈరోజు దాని తర్వాత చూద్దామండి ఫ్రెండ్స్. మరి కోట్బాను ఆశ్రమంలో సుఖంగా మరి చక్కగా రాజుగారు శస్త్రచికిత్సకు వచ్చినప్పుడు ఒక చక్కటి భవనాలు అన్ని కట్టించారు, ఆశ్రమం అన్ని కట్టించారు. చాలా చక్కగా హాయిగా గడిచిపోతూ ఉంది కాలం అంతా కూడా. తపస్వీజీ కృష్ణదాసులు మరి ఆ కృష్ణదాసుల గురించి మనకు తెలుసు కదా. ఆయన గత జన్మలో ఆయన యొక్క కుమారుడు, ఈ జన్మలో మరి ఆ సేవ చేసుకుంటూ ఈయన దగ్గరే ఉండిపోయడం జరిగింది. మరి అన్ని చేస్తూ ఉంటాడు. ఒక సేవకుడే కాదు, వంటవాడు, ఆంతరంగిక కార్యదర్శి, ఉదయం నుంచి రాత్రి వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉండేవాడు ఈ కృష్ణదాసు. అతడు మరి విష్ణుధామానికి సుమారు ఒక ఫర్లాంగు దూరంలో ఉన్న తపస్వి జీ కుటీరంలో స్వామీజీకి ధ్యానానికి, ఆయన ఏకాంతవాసానికి భంగం వాటిల్లకుండా మరి అన్ని రకాల అయినటువంటి పరిచర్యలు చేస్తూ చక్కగా చూసుకుంటూ ఉండేవాడు. కృష్ణదాసు వంటగదిలో వంట చేసేవాడు, పక్క గదిలో విశ్రాంతి తీసుకునేవాడు, వేరొక గదిలో మరి పశువుల కాపరి ఉండేవాడు. వారిద్దరూ తప్ప విష్ణుధామంలో ఇతరులు ఎవరు కూడా ఉండేవారు కదా, మొత్తం వీళ్ళే చూసుకుంటూ ఉండేవారు అనమాట. కృష్ణదాసు ఉదయాన్నే పాలు కాచి వేడి పాలు తీసుకుని వెళ్లి వర్ణ కుటీరంలో నివసిస్తున్న స్వామీజీకి ఎంతో భక్తితో అందిస్తూ ఉండేవారు. సూర్యోదయం వేళకు మొదలుపెట్టిన తపస్వీజీ అనుష్ఠానం కృష్ణదాసు కుటీరానికి వెళ్లే సమయానికి పూర్తయ్యేది. అలాగా ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఈ చక్కగా ఈ కృష్ణదాసు అలాగ సేవలు చేస్తూనే ఉండేవాడు. మరి తిరిగి విష్ణుధామానికి వచ్చి చాలా తక్కువ అల్పాహారం మాత్రం తీసుకునేవాడు. గురువుకు మధ్యాహ్న భోజనం ఒక పళ్ళెంలో ఉంచి కుటీరానికి తీసుకువెళ్లి స్వామి భోజనం పూర్తయ్యాక తిరిగి విష్ణుధామానికి వచ్చి పశువుల కాపరికి ముందు భోజనం పెట్టి తర్వాత తాను కొంచెం తినేవాడు. సాయంకాలం తపస్వీజీ విష్ణుధామానికి వచ్చి కృష్ణదాస్కు ఆధ్యాత్మిక విషయాలు బోధిస్తూ ఉండేవారు. ఈ విధంగా చక్కగా జరుగుతూ ఉందన్నమాట. ఇక రాత్రి తిరిగి కుటీరానికి వెళ్లి గురువుకు ఫలహారం వడ్డించేవాడు. గురువు ఫలహారం పూర్తి చేశాక కృష్ణదాసు విష్ణుధామానికి వెళ్ళిపోయి మరి పశువుల కాపరితో పాటు తను కూడా కొద్దిగా తిని మరి తన గదిలోనే నిద్రించేవాడు. ఈ విధంగా మరి పశువుల కాపరేమో వేరే గదిలో ఉండేవాడు, ఈయనేమో మరి వేరే గదిలో ఉండేవారు అనమాట. ఈ విధంగా వీళ్ళ యొక్క దినచర్య ఈ విధంగా జరిగిపోతూ ఉంది. 1939 ఆగస్టు నెలలో ఒకనాటి రాత్రి ఎప్పటిలాగానే మరి గురువుకు రాత్రి పలహారం వడ్డించి గురువుగారి పాదసేవ చేసి తిరిగి విష్ణుధామానికి వెళ్ళిపోయాడు కృష్ణదాసు. ఒకరోజు మాత్రం అలాగా ఎప్పటిలాగానే అన్ని చేసేసి మరి విష్ణుధామం అంటే ఏంటి? రాజుగారు కట్టించినటువంటి ఆ భవనం అనమాట. దానికి విష్ణుధామం అని పేరు చెప్పారు కదా. సో అక్కడికి వెళ్ళిపోయాడు అనమాట. అప్పటికి కృష్ణదాసుకి కొంచెం అస్వస్థగా ఉంది, కానీ ఆ విషయం గురువుకి ఏమాత్రమూ చెప్పలేదు. పశువుల కాపరికి భోజనం పెట్టి తాను కాస్త తిని ఎవరి గదిలో వారు ఎప్పటిలాగానే పడుకున్నారు. తన ఆరోగ్యం బాలేదని పశువుల కాపరికి కూడా చెప్పలేదు కృష్ణదాసు. అర్ధరాత్రి అయ్యేసరికి కృష్ణదాసు
పొత్తి కడుపులో విపరీతమైనటువంటి నొప్పి వచ్చింది. లేచి కూర్చున్నాడు. అది రక్త గ్రహణి సంబంధమైనదని పోల్చుకున్నాడు. విరేచనం అయ్యేటట్లు అనుమానం కలిగి చెంబు పట్టుకుని దగ్గరలో ఉన్న బయలు ప్రదేశానికి వెళ్ళాడు. అతనికి పెద్ద విరోచనం అయ్యింది. దానితో అతనికి అలసట, నీరసం వచ్చింది. నెమ్మదిగా నడిచి వెళ్ళి మరలా గదిలో పడుకున్నాడు. ఒకరోజు మరి ఇలాగా పొత్తి కడుపులో నొప్పి వచ్చింది. మోషన్ అవుతుందేమోనని బయటికి వెళ్ళేటప్పటికి చాలా బాగా పెద్ద మోషన్ అయ్యింది. అలా అయ్యేటప్పటికి బాగా నీరసం వచ్చింది. తిరిగి మళ్ళా వెళ్ళి గదిలో పడుకున్నాడు. కొద్ది క్షణాలలో కడుపు నొప్పి మళ్ళా మొదలైంది. మరి మళ్ళా బహిర్భూమికి వెళ్ళి మళ్ళా విరోచనం చేసుకున్నాడు. తిరిగి తన గదికి రాబోతూ ఉండగా తల తిరిగినట్లు అనిపించింది. అప్పటికప్పుడే 4, 5 విరోచనాలు అక్కడికక్కడే అయిపోయాయి. అతను పూర్తిగా అలసిపోయాడు. గొంతు నీరసించిపోయింది. పక్క గదిలో పడుకున్న పశువుల కాపరిని గొంతు చించుకుని బిగ్గరగా పిలిచాడు. ఆ కేకతో పశువుల కాపరి తుళ్ళిపడి లేచి లాంతరు వెలిగించి కృష్ణదాసు గదిలో వచ్చాడు. అతడిని చిన్నస్వామి, కృష్ణదాసుజీ అని చాలాసార్లు పిలిచాడు. కానీ కృష్ణదాసు ఏ మాత్రమూ పలకలేదు. అతనికి పక్క మీదే మల విసర్జనము, తెలివిలేకపోవడము అన్నీ కూడా గమనించాడు. పశువుల కాపరికి కాళ్ళు చేతులు ఆడలేదు. ఒక లాంతరు వెలిగించి కృష్ణదాసు సమీపాన ఉంచాడు. కృష్ణదాసు స్పృహలో ఉన్న చిహ్నాలు ఏమీ కనిపించలేదు. తన హరి తన లాంతరు పట్టుకుని తపస్వీజీ ఆశ్రమానికి పరుగులు తీశాడు. గబగబా తలుపు తట్టాడు. స్వామి లేచి తలుపు తీశాడు. మహారాజా, వెంటనే రండి. కృష్ణదాసు చాలా అపస్మారక స్మితిలో ఉన్నాడు. మీరు త్వరగా బయలుదేరండి అని మరి గురువు గారికి చెప్పాడనమాట. పక్క మీదే ఇలాగా అన్ని విరోచనాలు అన్ని అయిపోయాయి అని కంగారు పడుతూ చెప్పాడు. సేవకుడు ముందు లాంతరు పట్టుకుని దారి చూపగా త్వరగా అడుగులు వేసి కృష్ణదాసు గదికి చేరుకున్నారు తపస్వీజీ. అలాగా అపస్మారక స్థితిలో ఉన్న కృష్ణదాసును నాడీ పరీక్షించారు. అది నీరసంగా కొట్టుకుంటోంది. అతని విరేచనాన్ని పరీక్షించాడు. నాయనా కృష్ణ అని పలకరించాడు. కృష్ణదాసు ఏమీ పలకలేదు. అతడికి కలరా వ్యాధి సోకిందని ఊహించాడు. గదిలో అలమరలో అనేక మందులు ఉన్నాయి. బుడ్డి దీపం వెలుతురులో కృష్ణదాసుకు ఇవ్వడానికి ఒక ప్రత్యేక ఔషధం కోసం వెతికాడు. కానీ కావలసిన మందు కనిపించలేదు. మందుల పట్టి కృష్ణదాసు గదిలోనే ఉంది. తపస్విజీ ఆదేశించిన మందులు కృష్ణదాసు రోగులకి ఇస్తూ ఉండేవాడు. రకరకాల మందుల తయారీ, వాటి చికిత్సా విధానము, అవి ఇచ్చే గుణము అన్ని తపస్వీజీ దగ్గర ఎంతో చక్కగా నేర్చుకున్నాడు. రోగులకు చికిత్స చేయడంలో ఉత్సాహము, శ్రద్ధ ఎంతో చూపేవాడు. ఆ చీకట్లో లాంతర్ గుడ్డి వెలుతురులో కావలసిన ముందు సమయానికి కనిపించలేదు. పోనీ మూలికలు తీసుకుని రావాలి అంటే అది అర్ధరాత్రి అవడం వల్ల వాడిని గుర్తుపట్టడము సాధ్యం అవడం లేదు. కనుక ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన ప్రియ శిష్యుడికి ఎలాంటి చికిత్స చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో పడిపోయాడు తపస్వీజీ. చూడండి పరిస్థితులు ఎలా వస్తాయో. మరి ఆ మరి పోనీ ఆ మూలికలు అవి తీసుకొద్దామంటేనేమో అర్ధరాత్రి అయిపోయింది. ఆ మరి ఆ ఏదైతే ఆ టైంకి ఇచ్చే ముందేమో కనిపించడం లేదు. బయట తెద్దామంటేనేమో అర్ధరాత్రి అయిపోయింది. ఇలాగా రోగ లక్షణాలు గమనిస్తూ రోగి పక్కనే కూర్చున్నాడు కృష్ణదాసు. ఆయన కూర్చున్నారు తపస్వీజీ. కృష్ణదాసుకు తెలివి ఏ మాత్రమూ రాలేదు. గురువు గారు వచ్చినట్లు కూడా కృష్ణదాసుకి ఏ మాత్రమూ తెలియలేదు. కృష్ణదాసుకు 4 గంటల క్రితం కడుపు నొప్పి మొదలైంది. కృష్ణదాసు గదిలోకి ప్రవేశించి 1 గంటకు కృష్ణదాసు తపస్వీజీ కృష్ణదాసు గదిలోకి ప్రవేశించిన 1 గంటకే కృష్ణదాసు ప్రాణం పోయింది. కుసుమిస్తున్న వసంతం వాడిపోయింది. వికసిస్తున్న మందారం ముడుచుకుపోయింది. గూటిలోని చిలుక ఎలాంటి చప్పుడు చేయకుండా గూడు విడిచి ఎగిరిపోయింది. తపస్వీజీ కృష్ణదాసుని నాడిని పరీక్షించారు. నాడి ఇక పూర్తిగా ఆగిపోయింది. ఇక మరణించాడని నిర్ధారించారు. శోక సముద్రంలో మునిగిపోయి విలపిస్తూ శిష్యుని మృతదేహం దగ్గరగా కూర్చున్నాడు. దుఃఖంతో నిండిన ఆయన కళ్ళ నుంచి కన్నీరు ధారలాగా మరి పడుతోంది. పశువుల కాపరి ఏడుస్తూ గదిలో ఒక మూల నిలబడ్డాడు. తెల్లవారే వరకు వృద్ధ సన్యాసి అంతులేని దుఃఖంతో అలమటించి పోయాడు. చూసారా, మరి అంత గొప్ప సన్యాసికి మరి అంతగా సేవలు చేసినటువంటి ఆ కృష్ణదాసు ఒక్కసారిగా సడన్ గా అలాగా మోషన్స్ అయ్యి ఒక్కసారిగా నాడి ఆగిపోయిందంటే ఆయన తట్టుకోలేకపోయాడు. చూడండి, ఆయనే తట్టుకోలేకపోయాడంటే ఇంకా మనం ఎంత వారం చెప్పండి. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కోడి కూసే వేళకు పశువుల కాపరిని మరి వెళ్ళి ఆ విషాద వార్త మధురప్రసాద్కు ఇతర భక్తులకి చెప్పిరమ్మని చెప్పారు. ఇక మార్నింగ్ అయ్యేటప్పటికి అందరికీ చెప్పమని పంపించేశారు. లాంతరు పట్టుకుని
మరి కోసికలానికి బయలుదేరాడు. శిష్యుని మృతదేహం దగ్గర కూర్చుని నిశ్శబ్దంగా ఉన్న రాత్రి వేళ ఏకాంతంగా విలపిస్తున్నారు తపస్వేజీ. కృష్ణదాసు మరణంతో తపస్వీజీకి అంతా శూన్యంగా అనిపించింది. ఆయన పరిపూర్ణ జ్ఞానము, నిస్సంగత్వము, ఆ అరణ్యంలో తన అనుచరుడు సహవాసిపై గల సహజ ప్రేమ తాత్కాలికంగా మనుగన పడ్డాయి. చూడండి, తపస్వీజీకే ఆయన ఎంత ఎంత ఎలా ఉండేవారు, ఆ ఎంత నిస్సంగత్వంలో ఉండేవారు, ఏమి అంటనట్లు ఉండేవారు. ఆయనకి ఒక కొన్ని క్షణాలు ఎలా అయిపోయాయంటే అంటే ఆ యొక్క సహజ ప్రేమ వల్ల అసలు ఒక శూన్యంలాగా అనిపించిందట. చూడండి గురువుగారికి. పశువుల కాపరి పరుగున కోసికలాని వెళ్లి మధురప్రసాద్ ఇంటి తలుపు తట్టాడు. మధురప్రసాద్ తలుపు తీసి అంత వేకువజామునే రావడానికి కారణం ఏమిటి అని పిడుగులాంటి వార్త చెప్పి కృష్ణదాసు అంత్యక్రియలకు ఏర్పాటు చేయమని మరి ఆ పశువుల కాపరి మరి చెప్పాడు. ఆశ్రమానికి వెళ్లి తపస్వేజిని తాము ఎంతో ఆప్యాయంగా చూస్తున్న ఆ చిన్న స్వామిని చూసి వచ్చారు. అంతలో అతనికి మృత్యువు ముంచుకొచ్చినందుకు చింతించారు. మధురప్రసాద్ ఊళ్ళోని ఇతర భక్తులకు ఆ విషాద వార్త తెలియజేశారు. ఒక్కొక్కరు మధురప్రసాద్ ఇంటికి చేరుకున్నారు. అందరూ కలిసి మరి విష్ణుధామం వెళ్ళారు. ఇలాగా ఈ పశువుల కాపరి ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ చెప్పడం ద్వారా అందరూ కూడా కలిసి విష్ణుధామానికి వచ్చారనమాట. కృష్ణదాసు మృతదేహం దగ్గర కూర్చుని ఎడతెరిపి లేకుండా ఏడుస్తున్న తపస్వేజిని చూశారు. ఆయన శోకం అంతా ఆయన ముఖంలో స్పష్టంగా కనబడుతోంది. ఇంతలో సూర్యోదయం అయింది. మరికొందరు భక్తులు కూడా అక్కడికి చేరుకున్నారు. అంతులోని అంతులేని దుఃఖంలో మునిగిన తపస్వీజీని ఓదార్చడానికి అక్కడ ఎవ్వరికీ ధైర్యమే చాలలేదు. అందరూ చేతులెత్తి నమస్కరించి తపస్వీజీ ఆదేశం కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు. తపస్వీజీ మధురప్రసాద్ వైపు తిరిగి, ఈ సాధువు తన 12వ ఏట నన్ను చేరాడు. నిరాటంకంగా 20 సంవత్సరాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నాకు అపారమైనటువంటి సేవలు చేశాడు. ఇక్కడికి రాకముందు ఇద్దరం కలిసి సీతగుండం దగ్గర మట్టి గుడిసెలో నివసించేవారము. ఆ సీతగుండం సమీపంలో నేను ఇతనికి సన్యాస దీక్ష ఇచ్చాను. ఇద్దరం ఆ కొలను దగ్గర తపస్సు చేసుకునేవాళ్ళం. కాబట్టి అతడిని అక్కడికి తీసుకువెళ్ళి సన్యాస ధర్మాన్ని అనుసరించి అంత్యక్రియలు జరిపించండి అని చెప్పారు. మరి ఇతనికి సన్యాస దీక్షను నేను ఇచ్చాను ఇలాగ, కాబట్టి అదే విధంగా ఈయనకి అంత్యక్రియలు అవి జరిపించండి అని చెప్పారు. స్వామి మహారాజ్ ఆ పవిత్రాత్మని చరిత్ర మా అందరికీ తెలుసు. అందరి అభిమానాలు చూరుకున్నటువంటి చిన్న స్వామి అకాల మరణానికి మేము ఎంతో దుఃఖిస్తున్నాము, కుమిలిపోతున్నాము. మీ ఆజ్ఞ ప్రకారము ఆ పుణ్యచరిత్రని అంత్యక్రియలు సీతగుండం దగ్గర జరిపిస్తాము అని సమాధానం చెప్పారు భక్తులు. ఇక తపస్వీజీ లేచి నిలబడి, అప్పుడు ఆయన కౌపీనం మాత్రమే ధరించి ఉన్నారు. మిగిలిన శరీరం అంతా నగ్నంగా ఉంది. సేవకుని మాట వినగానే హడావుడిగా ఉన్న పాటలను లేచి రావడం వల్ల అంగవస్త్రం కూడా కట్టుకోలేదు. తెల్లవారి భక్తులు వచ్చే వరకు శిష్యుని మృతదేహం దగ్గర సుమారు 6 గంటల కాలం అలాగా దుఃఖిస్తూనే ఉన్నారు తపస్వీజీ. ఇక మధురప్రసాదు ఇతర భక్తులు స్వామి ఆజ్ఞానుసారము కృష్ణదాసు దేహానికి సీతగుండం దగ్గర అంత్యక్రియలు పూర్తి చేసి తిరిగి వచ్చి ఆ వార్త గురువునకు తెలియజేశారు. అశ్రుపూరిత నయనాలతో తలదించుకుని తన కుటీరానికి వెళ్లిపోయారు తపస్వీజీ. ఆశ్రమంలో పులి చర్మంపై పద్మాసనం వేసుకుని కూర్చున్నారు. ఆయన హృదయము శోకంతో నిండిపోయింది. ప్రతిరోజు తనకు ఉదయాన్నే ఆవు పాలు ఇచ్చే సాధువు ఇక లేడని ఆయనకి గుండె తరుక్కుపోయింది. ఆ ప్రదేశం అంతా చూడండి, ఎంత ఆయన అంత గొప్ప సాధువైనప్పటికీ మరి తట్టుకోలేకపోతున్నారు. ఆ ప్రదేశం అంతా ఆయన శూన్యంగా కనబడుతోంది. మరి అయితే ఆ ఆయన ఇంత పెద్ద ఇది కదా, ఇలాగ ఎందుకు అయిపోయారని డౌట్ రావచ్చు. దానికి కూడా సమాధానం దొరుకుతుంది. మధుర ప్రసాద్ ఇతర భక్తులు కృష్ణదాసు అంత్యక్రియలు జరిపించి విష్ణుధామానికి చేరుకునేసరికి మధ్యాహ్నము 2 గంటలు అయ్యింది. ఎలాంటి కదలిక లేకుండా రాతి విగ్రహంలా పులి చర్మంపై కూర్చున్నటువంటి తపస్వీజిని చూశారు. వంట చేసి స్వామికి భోజనం పెట్టాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. పశువుల పాలు పితికి కాచి వెచ్చటి పాలు స్వామి ముందు ఉంచారు. వారు చేస్తున్నది ఏదీ గమనించలేదు తపస్వీజీ. రెప్పలార్పకుండా శూన్యంగా ఉన్న ఆకాశం వైపు చూస్తూ కూర్చున్నారు. తరువాత కొందరు శిష్యులు వంటగదిలోకి వెళ్లి కొన్ని రొట్టెలు తయారు చేసి ఒక పళ్ళెంలో పెట్టి తీసుకుని వచ్చి స్వామి ముందుంచారు. ముందుగా ఉంచిన పాలు తపస్వీజీ ముట్టలేదు. అది కూడా ఎవరూ గమనించలేదు. మధురప్రసాద్ ధైర్యం కూడా తీసుకుని, స్వామి మహారాజ్, మేము కొద్దిగా భోజనం తయారు చేసి తెచ్చాం.
చిన్న స్వామి లేని లోటు ఎవ్వరూ తీర్చలేరని మాకు తెలుసు. మా మీద దయ ఉంచి కొద్దిగానైనా రొట్టెలు తినండి. ఈ ఉదయం నుంచి మీరు కనీసం మంచి నీరు కూడా తాగలేదు అని భక్తులు వేడుకున్నారు. తపస్వీజీ సమాధానం చెప్పలేదు. శూన్యంగా ఉన్న ఆకాశం వైపు చూస్తూ కూర్చున్నారు. కొంతసేపు నిరీక్షించి మరి నిరీక్షించి చూసి చూసి ఇంకా ఎవరు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారనమాట. మరుసటి రోజు మధురప్రసాద్ తన తల్లిని వెంట పెట్టుకుని ఆశ్రమానికి వచ్చాడు. ఆమె తపస్వీజీకి చాలా కాలం నుంచి తెలుసు. ఎలాగైనా స్వామికి నచ్చజెప్పి ఆయన కొద్దిగా భోజనం చేసేటట్లు చూడాలని భావించిన తల్లి కొడుకులు విష్ణుధామంలో వంటగదిని శుభ్రపరిచి కొద్దిగా రొట్టెలు కూడా తయారు చేసి వాటిని తీసుకుని తపస్వీజీ కుటీరానికి వెళ్లారు. ముందు రోజు ఏ స్థితిలో ఎలాగైతే కూర్చున్నారో అలాగే మరి కూర్చున్నారు స్వామి. మహారాజ్, మేము ఆశ్రమంలో కాస్త వంట చేసి తెచ్చాం. గత 36 గంటల నుంచి మీరు ఏమాత్రమూ ఏమీ తినలేదు. దయచేసి ఈ రొట్టెలు తినండి అని వేడుకున్నారు. స్వామి ఏమీ మాట్లాడలేదు. విచారంలో మునిగిపోయి కూర్చున్న స్వామిని చూస్తూ ఉంటే మధుర ప్రసాద్ గారి యొక్క తల్లికి కూడా ఎంతో దుఃఖం వచ్చింది. స్వామికి దగ్గరగా కూర్చుంది. అయితే కనీసం కొంత ఆహారమైనా తినమని చెప్పే ధైర్యము ఆమెకి లేకపోయింది. స్వామి లేచి తమతో ఏదైనా మాట్లాడతారేమోనని వారు కొంచెం సేపు ఎదురు చూశారు. కానీ ఆయన కాలు ఏ మాత్రము నోరు ఏమీ మెదపలేదు. అలాగా తెచ్చిన రొట్టెల పెళ్ళంపై మూత పెట్టి కొంతసేపటి తర్వాత వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాలం ఆగదు. సంధ్య వేళ అయ్యింది. తర్వాత రాత్రి వచ్చింది. ఆ ప్రాంతమంతా చీకటమైంది. స్వామి లేవను కూడా లేదు. నిద్రపోను కూడా లేదు. ఎలా కూర్చున్నారో అలాగే కదలకుండా కూర్చుని ఉన్నారు. ఆయన ఆసనం వేసుకుని కూర్చుంటే ఒక్క అవయవమైనా కదపకుండా ఏక బిగువన 15 రోజులు అలాగే కూర్చోగలరు స్వామి. ఎన్నో సంవత్సరాలు చేసిన తపోసాధన వలన అలా కూర్చోవడం ఆయనకి అలవాటైపోయింది. అవయవాలన్నీ తన స్వాధీనంలో ఉంచుకునే మహత్తర శక్తి ఉంది స్వామీజీకి. చూడండి, ఒక్క కాలు గాని, ఒక చెయ్యి గాని, ఒక చూపు గాని ఏమీ కదలకుండా ఏకధాటిగా అలాగ మరి 15 రోజులు అలాగే కూర్చోగలిగేటువంటి శక్తి ఈయనకి ఉందట. మరి ఉదయం 9 గంటలకు మధురప్రసాద్ ఇతర భక్తులు స్వామి మరలా తిరిగి వచ్చారు. అంతకు ముందు రోజు మధ్యాహ్నం ఉంచిన రొట్టెలు, పాలు కూడా అలాగే ఉన్నాయి. వాళ్ళ వంటగదిలోకి వెళ్లి తాజాగా తయారు చేసి స్వామి ముందు తీసుకువచ్చి ఆహారాన్ని స్వామి ముందు ఉంచారు. మధురప్రసాద్ స్వామికి నమస్కరించి, స్వామి మహారాజ్, మీకు సేవ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాం. కొద్దిగా రొట్టెలు, కూర తయారు చేసి తీసుకువచ్చాం. గత 3 రోజుల నుంచి మీరు ఆహారం స్వీకరించలేదు సరికదా? కూర్చున్న చోటు నుంచి లేవనైనా లేవలేదు. దయచేసి 2 రొట్టెలు తీసుకోండి అని వేడుకున్నాడు. స్వామి ఆకాశం వైపు చూస్తూ ఏమీ మాట్లాడలేదు. వాళ్ళందరూ ఒక గంట వేచి ఉన్నారు. కానీ స్వామి ఏ మాత్రమూ కదలలేదు. ఇక ఏమీ లేక 3వ రోజు కూడా అందరూ వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగానే వెళ్ళిపోయారు. తపస్వీజీ మహాజ్ఞాని, సర్వసంగ పరిత్యాగి అయిన కృష్ణదాసు అకాల మరణము ఆయన మనసును కకావికలం చేసేసింది. ఆధ్యాత్మిక చింతనాపరుడైన యోగి అంతఃకరణ ప్రశాంతతకే భంగం వాటిల్లింది. ఒక యోగి అంటే ఆయన లోపల ఎంతో ప్రశాంతత ఉంది. అలాంటి ఆయనకే భంగం వాటిల్లింది. అంతలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. యోగి కుటీరం అంచున చూస్తూ కూర్చున్నాడు. అప్పటికే సూర్యాస్తమం కావడానికి ఒక గంటన్నర వ్యవధి ఉంది. కొందరు భక్తులు కోసికలాన్ వెళ్ళిపోయారు. మరికొందరు కుటీరానికి పర్లాంగు దూరంలో ఉన్న విష్ణుధామానికి వెళ్ళిపోయారు. కుటీరంలో స్వామి తప్ప ఇక ఎవ్వరూ లేరు. ఒక పశువుల కాపరి రూపంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆ ఆశ్రమంలో ప్రవేశించి స్వామికి దగ్గరగా కూర్చుని, ఏ మహాత్మా, ఏమిటి విశేషం? ఈ రోజు నీ ముఖం ఎందుకిలా వాడిపోయింది? ఏమిటి కథ? ఇంత విషాదంలో ఉన్న స్థితిలో ఇది వరకు నేను ఎప్పుడూ చూడలేదే అని శ్రీకృష్ణ పరమాత్మల వారు స్వయంగా ఒక పశువుల కాపరి వేషంలో వచ్చి అడుగుతున్నారనమాట. మరి అలాగా నవ్వులు ఒలకబోస్తూ పరామర్శించారు. దుఃఖంలో ఉన్న వారికి శక్తిని ప్రసాదించేవాడు, కోరికలన్నీ కూడా తీర్చేవాడు కృష్ణ పరమాత్మ. మరి నాయన, అసలు ఆయన ఎలా అయిపోయిందంటే, నీవెవరు? కృష్ణదాసు అనే నా శిష్యుడు అకస్మాత్తుగా మరణించాడు. అతడి దుర్మరణం నన్ను దుఃఖంలో ముంచివేసింది. నా ఇంగిత జ్ఞానం అంతా పూర్తిగా ఇంగిపోయింది. నా యొక్క జ్ఞానం అంతా ఒక్కసారిగా మరి ఇంకిపోయింది అని చెప్తున్నారు. దేనిపైన ఆశ లేదు. నాకంతా శూన్యంగా కనిపిస్తోంది అని చెప్పాడు స్వామి. సత్యాన్ని చూడగలిగిన శ్రీకృష్ణ పరమాత్మ భ్రమలో పడిపోయిన యోగికి బోధ చేయడం మొదలుపెట్టాడు. స్వామి, నీకు భగవద్గీతలో ప్రసిద్ధ శ్లోకము జ్ఞాపకం లేదా?
శరీరాలు అన్నీ అశాశ్వతం, అవి క్షీణించి నాశనమవుతాయని నీకు తెలియదా? నీ శిష్యుడు కృష్ణదాసు చనిపోయాడా? అతని ఆత్మ చనిపోయిందా? అసలు ఆత్మ చనిపోతుందా? నువ్వు భగవద్గీతలో చదువుకున్నావు కదా, ఆత్మకి అసలు చావు ఉందా? నీ శిష్యుని ఆత్మ క్షీణతకు గాని మరణానికి గాని లోనవుతుంది. మరణం అన్నది కేవలము భౌతిక దేహానికి సంబంధించిందని, ఆ భౌతిక దేహం ఆత్మను ఆవరించి ఉన్న పై తొడుగు లేక పైకప్పు లాంటిదని నీకు తెలియదా అని సూటిగా ప్రశ్నించాడు గొల్లవాని రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు. అలా నవ్వుతూ అనేక ప్రశ్నలు అడిగాడు. సామాన్య గొల్లవానికి ఉపనిషత్తుల అన్నింటి సారం పరిపూర్ణంగా తెలియడం చూసి ఆశ్చర్యపోయాడు తపస్వీజీ. ఇలాంటి ప్రశ్నలు మరి సామాన్యంగా కనిపిస్తున్నటువంటి ఇతను అడుగుతున్నాడు అని మరి తపస్వీజీకి ఆశ్చర్యం కలిగింది. మరి యమధర్మరాజు నచికేతనుకి చెప్పిన మాటను గుర్తుకు లేదా? పుట్టిక లేని నిత్యము మరి మరి ప్రకాశించు తేజస్సు గల ఆత్మకు 11 ద్వారాలు గల శరీరం అనే పురం కలదు. అలాంటి ఆత్మను లెస్సగా ఎవడు ధ్యానిస్తాడో వాడు శోకం పొందడు. అజ్ఞానం తొలగి వారు సంసార బంధం నుంచి విముక్తుడవుతాడని భగవద్గీతలో ఉంది కదా, అది మర్చిపోయావా? శరీరంలో ఉండే ఆత్మ వెళ్ళిపోయిన తరువాత ఇక శరీరంలో మిగిలేది ఏది మరి అని, ఇలాంటి ఆత్మను ఏ ధీరులు తెలుసుకుంటారో వారికే శాశ్వత శాంతి కలుగుతుందని నీకు గుర్తులేదా? భగవద్గీత చదువుకున్నావు కదా, నీకు ఈ శ్లోకాల జ్ఞానము మర్చిపోయావా అని శ్రీకృష్ణ పరమాత్ముల వారు అడుగుతున్నారు. ఇలాగా కఠోపనిషత్తుల్లో శ్లోకాలన్నీ మరి అన్నీ కూడా చెబుతూ ఉంటే మరి చివరకు ఏ మహాత్మా కృష్ణదాసు మరణం వల్ల నిన్ను ఆవరించిన విచారం ఇంకా ఇప్పటికైనా తొలగిందా? ఇంత విచారంతో నిండిన ముఖంతో నిన్ను నేను ఎప్పుడూ చూడలేదు అని స్వామి ఎప్పటి నుంచో పరిచయం ఉన్నవాడిలాగా మాట్లాడాడు. తర్వాత, ఇదిగో మహాత్మా, నీవు 3 రోజుల నుంచి కటిక ఉపవాసం ఉంటున్నావు. కనీసం మంచినీళ్ళైనా తాగలేదు. లే, కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని కాస్త తిను అంటూ రొట్టెల పళ్ళెం వైపు చూపించారు శ్రీకృష్ణ పరమాత్మ. అప్పటికి ఆ వచ్చిన వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్మని స్ఫురించలేదు యోగికి. ఆ మాయాశక్తి మానవులకు మరుపునిస్తుంది. భగవంతుడి దయ వల్ల ఆ మాయ తెర తొలగినప్పుడు మాత్రమే మానవుడు సంపూర్ణ జ్ఞాని అవుతాడు. అయితే విశేషం ఏమిటంటే, శ్రీకృష్ణ పరమాత్మ వరుసగా ఉపదేశించిన మధురమైన మాటలు అంతవరకు తపస్వీజీని ఆవరించిన విషాదాన్ని పటాపంచలు చేశాయి. అసలు కృష్ణదాసు మృతి చెందాడు అన్న విషయమే ఆయన మరిచిపోయాడు. తెలివి వచ్చాక కలలోని సంగతులు మరిచిపోయినట్లుగా ఆ సంఘటనను మరిచిపోయాడు యోగి. సో శ్రీకృష్ణుల వారు వచ్చి భగవద్గీతలో ఉన్నటువంటి ఆ ముఖ్యమైనటువంటి శ్లోకాలన్నీ వివరించేటప్పటికి తిరిగి బయటికి వచ్చేసారనమాట. మరి ఎప్పటిలాగే ఆయన స్మితవదనం కాంతివంతమైంది. ఆయన మనస్సు మనోమయ కోశాన్ని దాటి ఆనందమయ కోశానికి నెమ్మది నెమ్మదిగా ఆయన పడిపోయారు. ఎప్పుడైతే తన శిష్యుడికి ఇలా అయ్యిందో ఇక వెంటనే ఆయన ఎనర్జీ లెవెల్స్ అన్ని పోగొట్టుకుని డౌన్ అయిపోయారు. మళ్ళా ఎప్పుడైతే శ్రీకృష్ణుల వారు వచ్చి ఈ వర్డ్స్ అన్ని చెప్పేటప్పటికి శ్లోకాలు అన్ని ఒకసారి రిమైండ్ చెప్పటికి మళ్ళా నెమ్మది నెమ్మదిగా తన యొక్క కోశాల్లో ఉన్నటువంటి ఆ శక్తిని పెంచుకుంటూ ఎప్పట్లాగా వచ్చేసారనమాట. సోదరా, నువ్వు భోజనం చేశావా? నాతో పాటు భోజనం చేద్దు గాని రా, భోజనం చేసి కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకో అని అడిగాడు. అప్పుడు విచిత్రంగా కనిపిస్తున్న ఆ పశువుల కాపరి, నాకేమీ వద్దు, నాకెప్పుడు ఆకలి దప్పులు ఉండవు అని పలికి ఆశ్రమాన్ని దాటి ఆకస్మికంగా వెళ్ళి అంతర్ధానం అయిపోయారు. మరి మరి ఎప్పట్లాగానే అన్ని వేళలా మరి రక్షిస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గుల్లవాణి రూపంలో దర్శనమిచ్చి కృష్ణదాసును ఆ యొక్క విచారాన్ని పోగొట్టాడని అప్పుడు తపస్వీజీకి అప్పుడు అర్థమైంది. ఆయన ఎనర్జీ లెవెల్స్ పెరిగి ఆయన అంతా అయ్యేటప్పటికి ఇంక అర్థమైపోయింది అనమాట. గత 3 రోజుల నుంచి నేలకు అతుక్కుపోయి కూర్చున్న తపస్వీజీ దిక్కున లేచి నిలబడ్డాడు. బయటకు వెళ్లి శుభ్రంగా ముఖం కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి ప్రశాంతంగా కూర్చున్నారు. అది గమనించిన ఆయన అనుచరులు ఒక్కొక్కరు వచ్చి గురువు చుట్టూ చేరారు. కరుణతో నిండిన చూపులు ప్రసరిస్తూ అందరితోనూ ఆప్యాయంగా మాట్లాడడం ఇక మొదలు పెట్టేశారు. విచారం తొలగి ఆయన యథాస్థితికి వచ్చినందుకు అందరూ కూడా ఎంతో ఆనందించారు. ఇంతలో మధురప్రసాద్ ఆశ్రమానికి వచ్చి అందరితో ఆదరంగా మాట్లాడుతూ ఉల్లాసంగా ఉన్న గురువుని చూసి సంతోషించారు. అందరి మనసుల్లో ఉత్సాహం మళ్ళా ఉప్పొంగింది. ఇంకా తపస్విజీ మహారాజ్ 3 రోజులు కదలకుండా కూర్చున్నారు. ఇక చక్కగా ఇప్పుడు అందరితోనూ లేచి అన్ని మాట్లాడుతూ ఉంటే అందరికీ కూడా ఉత్సాహం కలిగింది. మరి ఇక చక్కగా వెంటనే ఇక గురువు గారికి పూరీలు అవి అన్ని తీసుకొచ్చి పెట్టారనమాట. పెడితే పూరీలు చక్కగా తిని కడుక్కుని శిష్యులతో మాట్లాడుతూ కూర్చున్నారు.
గత 3 రోజుల నుంచి కంటి మీద కునుకు లేదు. ఇప్పుడు కాస్త భోజనం కడుపులో పడింది గదా! మనసు కుదిరిపడింది. శిష్యులతో మాట్లాడుతున్నారే కానీ, విపరీతమైన నిద్ర వచ్చేస్తుంది. అది గమనించారు భక్తులు. చప్పుడు చేయకుండా ఒక్కొక్కరు నెమ్మదిగా బయటికి వెళ్ళిపోయారు. అలా శరీరాన్ని పక్క మీద వాల్చి స్వామి సుఖంగా నిద్రపోయారు. నిద్రలో ఆయనకి ఒక కల వచ్చింది. కలలో శ్రీకృష్ణ పరమాత్మల వారు దర్శనమిచ్చి, "ఓ సన్యాసి! నేనే నీకు గొల్లవాని రూపంలో దర్శనమిచ్చాను. కృష్ణదాసు అకాల మరణం వల్ల కలిగిన నీ విచారాన్ని పోగొట్టింది నేనే. నా ఆదేశం విను. నువ్వు దక్షిణ భారతదేశానికి వెళ్ళాలి. ఇంతకుముందు నారద మహర్షి దక్షిణాది ప్రాంతానికి వెళ్ళి, అక్కడ ఉన్న భక్తులకు జ్ఞానబోధ చేయమని నిన్ను ఆదేశించారు కదా! కాబట్టి ఇప్పుడు నీకు ఆ సమయం వచ్చింది. ఇక నువ్వు దక్షిణ ప్రాంతానికి వెళ్ళు. అక్కడ నీకు భక్తులు వారంతట వారే వచ్చి నిన్ను కలుసుకుంటారు" అని చెప్పారు. ఇక కల అదృశ్యమైపోయింది. తపస్వీజీ లేచి కూర్చున్నారు. కృష్ణ పరమాత్మ స్వప్న దర్శనం ఇచ్చినందుకు ఆయన ఎంతో ఉత్సాహంతో ఉరకలు వేసింది ఆయన హృదయం. పరమాత్మ ఆజ్ఞ మేరకు వెంటనే దక్షిణాదికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు తపస్వీజీ. రాణా లక్ష్మణ్ సింగ్ బెంగుళూరు ఆహ్వానించారు కదా! అందుచేత ముందు అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అంటే ఆ దక్షిణాది వైపు, అంటే అంతకుముందు నేను అటు వస్తే గనక మీ ఇంటికొస్తానని చెప్పారు గదా! ఈయనకి కళ్ళుకి వైద్యం చేయించుకున్న ఆయన పేరు రాణా లక్ష్మణ్ సింగ్ అనమాట. వెంటనే తెల్లవారగానే అమ్మకు ఆమె కుమారుడు ధర్మసింగ్ ఇతర భక్తులు కబురు పంపారు. అందరూ వచ్చాక తన నిర్ణయం వారికి తెలియజేశారు. ధర్మసింగ్ గురువును అనుసరించడానికి అంగీకరించాడు. పండిత కన్నయ్యలాల్, పండిత కపిల్ దేవ్ అనే ఇద్దరు భక్తులు గురువుతో పాటు వెళ్ళడానికి ముందుకు వచ్చారు. అందరి ప్రయాణపు ఖర్చులు భరించడానికి సంపన్న భక్తులు అంగీకరించారు. తపస్వేజీ ఫలానా రోజున బెంగుళూరు వెళ్తున్నట్లుగా రాణా లక్ష్మణ్ సింగ్ కు ముందుగానే వర్తమానం వెళ్ళింది. ఇది ఫ్రెండ్స్. చూడండి మరి ఎంత మరి తపస్వీజీ ఎంత గొప్ప సాధన చేసినటువంటి గొప్ప మహానుభావులు. అలాంటి ఆయనకి మరి 12 సంవత్సరాల వయసులో ఒక యువకుడు వచ్చి మరి ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాలు తన కంటి పాపలాగా ఉదయం లేచిన కాడ నుంచి మరి పడుకునేంత వరకు ఎంతో శ్రద్ధ, భక్తి, వినయాలతో ఆ యొక్క సేవ చేసేటువంటి ఆ కృష్ణదాస్ గత జన్మలో తన కొడుకైనటువంటి కృష్ణదాస్ మరి ఈ విధంగా కొంచెము ఆ మోషన్స్ అవి అయినవి ఏ పగలో అయితే ఆయన ఏదో మూలికో ఏదో తీసుకొచ్చి ఏదో చేసేవారు. అది అర్ధరాత్రి మరి ఆ టైంలో సడన్‌గా ఒక్కసారిగా అన్ని మోషన్స్ అయిపోయి సడన్‌గా మరి చనిపోవడం అన్నది మరి తపస్వీజీ గూడా ఆ యొక్క దుఃఖ సాగరం నుంచి బయటపడడానికి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుల వారే వచ్చి చెప్తే కానీ ఆయన కోలుకోలేనటువంటి పరిస్థితి. సో, మనము అర్థం చేసుకోవాలి. ఈ యొక్క మనము గూడా మన యొక్క కుటుంబంలో కానీ, మన సపరివార్యంలో కానీ, ఎంతో మందిని మనతో ఎంతో ఆహ్, ఉండేవారు సడెన్‌గా ఇలా అయినప్పుడు డెఫినిట్‌గా ఆ క్షణంలో వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఎక్కడైతే ఈ యొక్క జ్ఞానం ఉంటుందో, ఆ జ్ఞానముతో మరి ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుల వారు తిరిగి ఒక్కసారి ఆ యొక్క జ్ఞానాన్ని జ్ఞప్తికి తీసుకువచ్చేసరికి వెంటనే ఆ యొక్క బాధ నుంచి బయటపడగలిగి వెంటనే ఆహ్ చక్కగా మరలా కోలుకోవడం. మరి 3 రోజుల నుంచి ఆహారం లేకుండా అలా కూర్చున్న ఆయన శ్రీకృష్ణ భగవానుల వారి యొక్క చక్కటి ఆ జ్ఞానం తీసుకున్న తరువాత మరి తిరిగి చక్కగా తిని పడుకోవడం. మరి నిద్రలో మరి ఆ స్వప్నంలో శ్రీకృష్ణ భగవానుల వారు నేనే వచ్చాను. నీకిలా చెప్పాను. ఇక మరి నారద మహర్షుల వారు నీకు చెప్పినట్లుగా నువ్విక దక్షిణాది వైపు వెళ్ళాలి అని చెప్పడం. అక్కడ నీకు భక్తులు ఆటోమేటిక్‌గా నీకక్కడికి వస్తారు అని చెప్పిన వెంటనే అది నిర్ణయించుకుని ఒకానొక సమయంలో రాణా లక్ష్మణ్ సింగ్ అనే ఆయనకు కంటి వైద్యము చేసి ఆయనకి పూర్తిగా మరి చక్కటి కళ్ళ బాధ నుంచి బయటపడేసినప్పుడు ఆయన రిక్వెస్ట్ చేశారు తపస్విజీని. "ఒక్కసారి మా ఇంటికి వచ్చి మీ యొక్క పాదధూళితో మా ఇంటిని పావనం చేయండి మహానుభావ" అని చెప్పినప్పుడు నేను తప్పకుండా ఒకరోజు వస్తాను అని అప్పుడు మాట ఇస్తారు తపస్విజీ. అందుకని ఇప్పుడు శ్రీకృష్ణుల వారు "నువ్వు అటు వెళ్ళాలి" అని చెప్పినప్పుడు మొట్టమొదటిగా గుర్తొచ్చింది ఆయననమాట. అందుకని నేను వస్తున్నాను అటువైపని ఒక లేఖ గూడా పంపించి, అలాగే ఇక వెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ గూడా చేసుకొని దక్షిణాది వైపు వెళ్ళడానికి మరి రెడీ అయ్యారు తపస్వీజీ. ఇది మనం ఈరోజు స్వాధ్యాయంలో తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి
ఎలాంటి మహానుభావులకైనా కొన్ని క్షణాలు కొంచెం కఠినంగానే ఉంటాయి. కానీ ఈ యొక్క జ్ఞానం వల్ల త్వరగా వాళ్ళు బయటికి రాగలుగుతారు అనే విషయాన్ని తెలుసుకున్నాము. చూడండి, శ్రీకృష్ణ భగవానులు వారు 365 రోజులు నామస్మరణ చేస్తుంది శ్రీకృష్ణుల వారి యొక్క నామమే. అందుకనే ఆయన తన ఎంతో చక్కగా ఎక్కడ ఎలాంటి డౌట్ వచ్చినా కూడా తన వెంటనే ఏదో ఒక రూపంలో ప్రత్యక్షమయ్యి చక్కగా ఆయన్ని రక్షిస్తూ ఎంతో చక్కగా చూసుకుంటున్నారు శ్రీకృష్ణ భగవానుల వారు. సో అలాగా మరి ఆ యొక్క బాధాకరమైన సంఘటన నుంచి బయటికి వచ్చి వెంటనే కోలుకున్నారు తపస్వీజీ. ఇది మై డియర్ ఫ్రెండ్స్. మరి తిరిగి రేపటి స్వాధ్యాయంలో మనము కలుసుకుందాం. థ్యాంక్ యూ.